హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి మినప పునుగులు అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా అండ్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చి. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. వీటితో పాటు మనం మెయిన్ ఇంపార్టెంట్ రుబ్బి పెట్టుకున్న పిండి అండి. ఈ పిండిలో మనం ఇవన్నీ వేసేసుకోవాలి. ఇది మీరు దోశ పిండి కోసం రుబ్బుకుంటారు కదా, ఆ విధంగా కొంచెం వాటర్ తక్కువ వేసి థిక్గా రుబ్బుకోవాలండి. సో దోశ పిండికి వచ్చేసి మీరు 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే దానికి 2 కప్స్ బియ్యం యాడ్ చేసుకొని రుబ్బుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం కావాల్సిన మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో వేసేసుకోవాలి. అండ్ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. సో పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీరు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అది హీట్ అవుతూ ఉంటుంది కదా. సో కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. సో చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోతుందండి ఇది. సో మనం దోశ పిండి కోసం రుబ్బుకొని మనం 2 రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే దోశలు వేసుకోవచ్చు, కొంచెం పలచగా వాటర్ యాడ్ చేసుకుంటే పిండిలో. అండ్ అదేవిధంగా ఈ విధంగా పునుగులు కూడా వేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా పునుగులు, చిన్న చిన్న పునుగులు ఆయిల్లో వేసేసుకున్నాక 2 సైడ్స్ తిప్పుకోవాలి. సో 2 సైడ్స్ తిప్పుకొని వేయించుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని సో ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. సో చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా మీరు ఈవినింగ్ పూట ఏదైనా తినాలి అనుకున్న స్నాక్ లాగా కూడా వేసుకోవచ్చు అండి వీటిని. సో తీసేసుకుని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినప పునుగులు రెడీ ఫ్రెండ్స్. అండ్ ఇవి పైన అంతా క్రిస్పీగా అండ్ లోపల మెత్తగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఇందులో తినే సోడా కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు, బట్ అవసరం లేదండి. తినే సోడా వేసుకోకపోయినా కూడా చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.